కార్తీక్ వాళ్ళ ఇంటికి స్వప్న చెల్లి వాళ్ళు వస్తారు. ఇక వాళ్ళు వచ్చాక ఏంటి మీ పరిస్థితి ఇలా అయింది అని చెప్పి వాళ్ళైతే అలా మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో దీప ఇలా అంటూ ఉంటుంది, కార్తీక్ బాబు నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను అప్పుడు ఎలా చేసేదాన్నో ఇప్పుడు కూడా అలానే చేస్తాను. నాకు టిఫిన్ సెంటర్ పెట్టాలని ఉంది కార్తీక్ బాబు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కార్తీక్ అయితే టిఫిన్ సెంటరా, నువ్వు ఒకప్పుడు దీప కాదు, ఇప్పుడు కార్తీక్ భార్యగా నేను నిన్ను అలా చూడాలనుకోవట్లేదు దీప అని చెప్పి అంటాడు. అది వినగానే దీప అయితే లేదు కార్తీక్ బాబు, నేను టిఫిన్ సెంటర్ నడుపుకుంటాను. మనం ఖాళీగా ఉండే బదులు నాకు అలవాటైన పనే కదా, నేను చేసుకుంటాను కార్తీక్ బాబు అని చెప్పి దీప అయితే కార్తీక్తో అంటూ ఉంటుంది. అది వినగానే ఇంతలో అక్కడికి శౌర్య వస్తుంది. శౌర్య వచ్చి అమ్మ నువ్వు టిఫిన్ సెంటర్ పెడతావా అని చెప్పి అంటుంది. అవును శౌర్య అని చెప్పి అంటే, ఇదివరకట్లాగా సైకిల్ మీదే పెడతావా అమ్మా అని చెప్పి అంటే, లేదమ్మా నేను ఒక బండి తీసుకోవాలనుకుంటున్నాను. దానికి మీ నాన్న ఒప్పుకుంటే ఇంకా నేను దాన్ని బాగా నడపగలను అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కార్తీక్ లేచి నిలబడి ఇలా అంటూ ఉంటాడు, దీప నువ్వు టిఫిన్ సెంటర్ పెట్టడానికి నాకు ఇష్టం లేదు. నువ్వేమనుకో నాకు అనవసరం. నువ్వు మాత్రం ఆ పని చేయడానికి నాకు అయితే మాత్రం ఇష్టం లేదు అని చెప్పి కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దాంతో దీప అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు కార్తీక్ బాబు ఇలా చేశారని చెప్పి బాధపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.